వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే మస్తున్నాం, అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వచ్చేసి వీడియో అయితే మేమైతే మా పిల్లల వాళ్ళ స్కూల్ కి అయితే పోయినాము. ఈ రోజు అయితే సెంటిపీటర్ హై స్కూల్ అక్కడ వచ్చేసి మన తూప్రాన్ రోడ్ ఉంటది, పెద్ద స్కూలే. ఇంకా పిల్లలైతే స్కూల్ కి వేసినప్పటి నుంచి మేమైతే ఇక అడిగి పోయినాం. అంటే నార్మల్గా ఫీజు కట్టినప్పుడు పోయినాము. నార్మల్గా ఒక 2 సార్లు ఇట్లా పేరెంట్స్ ని రావాలి చేయాలని అన్నారు, కానీ మాకు వీలు కాలేదు. కొంచెం పని బిజీ ఉండి పోలే. ఈ రోజు అయితే వెళ్ళడం జరిగింది. అందుకే ఈ రోజు పోయినాము. కానీ 1 2 3 కావాలని అయితే అవన్నీ అయితే చెప్పమని చెప్పింది. మీరు కూడా ఖచ్చితంగా మీ పిల్లలు కూడా స్కూల్ పెట్టడం అట్లా ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే ఎండాకాలం అని చెప్పి వదిలేయకండి. వాళ్ళు ఆడుకోనికి వస్తేపు మినిమం ఒక రోజు ఒక ½ అన్ అవర్ అన్నా, ఒక 10 నిమిషాలన్నా ఎంతసేపు అన్న టైం తీసుకుని అయితే ఖచ్చితంగా వాళ్ళ కోసం మళ్ళీ కేటాయించండి. స్కూల్ ఉన్నప్పుడు స్కూల్ కేటాయించలేదు అనుకో పిల్లలు ఆడాడు కొంచెం మళ్ళీ సెట్ కాబట్టి అవుతారు. సో ఇక మీరు కూడా చేయండి. ఇక ఈరోజు వచ్చేసి ఇక పిల్లలకు ప్రోగ్రెస్ కార్డు తెచ్చినాం కాబట్టి ఇక మొన్న లాస్ట్ వీక్ కూడా ఏం తెలియదు. ఇంకా ఈరోజు మళ్ళీ స్పెషల్గా మా ఇంట్లో బోటి కర్రీ. ఈరోజు మళ్ళీ బోటి తీసుకొచ్చినాం. ఎట్లా క్లీన్ చేస్తాం, ఎట్లా చేస్తాం అనేది అంత మొత్తం అయితే మనము ఇప్పుడైతే వీడియోలో చూద్దాం. అట్లే ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ తెచ్చిన బోటీని అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు వేడి వాటర్ పెట్టుకొని అందులో వేసి ఫస్ట్ క్లీనింగ్ చేసుకోవాలి. చెప్తా ఇప్పుడు వీడియో రూపంలో మొత్తం చూడండి. చెప్తే అర్థం కాదు కదా, కొంచెం మంచిగా క్లియర్గా వీడియోలో చూపిస్తాం ఇప్పుడు. ఓకేనా? మా చిట్టికి అయితే మార్క్స్ బాగా వచ్చినాయి. ఆమె కొంచెం మస్తు ఫుల్ ఎంజాయ్ ఉంది ఇప్పుడు. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ చెప్పినాం కదా బోటి కూర ఎట్లా ఉండాలని ఈరోజు చూద్దాం వీడియోలో. ఇక 1 kg బోటి. సో ఇక దీని అయితే మనం అయితే ఎట్లా ఉండదామని చెప్పాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్లో అయితే వాటర్ అయితే తీసుకొని ఇట్లయితే మంచిగా తీసుకొని ఫస్ట్ వాటర్ అయితే వేడి చేయాలి. వాటర్ వేడి చేసి అది లేచి అప్పుడు మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎంత నీట్గా క్లీన్ చేస్తే అంత నీట్గా ఉంటుంది. ఎందుకంటే కొంచెం స్మెల్ వస్తుంది కదా, కొంచెం ఎంత ఓపికతో చేస్తే అంత బాగుంటుందండి. సో అయితే ఇప్పుడు నేనైతే ఫస్ట్ వేడి అయితే చేస్తున్నాం వాటర్. కరో దీనికి క్యాప్ లేదా? డబల్ పెట్టు. వాటర్ అయితే వేడేదాకా వేడి చేద్దాం. దీన్ని మూత తీసి అది ఇప్పుడు కవర్ ఇప్పు. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇక దీనైతే మూత తీసి వేడిలో వేయచ్చు, ఉడకబెట్టచ్చు, ప్లస్ ఇట్లా కూడా వేయచ్చు. మనం ఇట్లా వేద్దాం అనుకుంటున్నాం ఈరోజు. ఇట్లా ఎత్తింది మెల్లగెత్తి కొత్తలంతి పెద్ద గంట తీసుకురావాలి. పెద్ద గంట తీసుకురా. అట్లే అది దీనికి ఒక పీటలే కన్నా ఇల్లపేడ కూడా తీసుకురా. ఇల్లపేడ కూడా తెచ్చుకోవాలి. ఎగ్గి బొంత పోతే అయిపోయి అంతే, వేరేదండి చూద్దాం. అంతా క్లీన్ అప్ అయిపోతే మరి ఏముంది ఫంక్షన్ హాల్లో మరి అరే మూత మీద మెట్టు మీద అయిపోయినాయి. మంచిగా వచ్చింది. మూత మీద పెట్టు. ఇట్లా మంచిగా క్లీన్ చేసి నేర్చుకోవాలి. వస్తుంది గిట్ట మంచిగా వస్తుంది. ఇంకేం కదా ఇట్లా ఈ పైపు మంచిగా కడగాలి. కడుగుడే వీటిని ఇక అది కడగాలి కదా. కడుగుడే ఏమున్నా గిదే మనకు బొంతదే మెయిన్గా పోవాలంటారు. అంతే ఇదిగో ఇదంతా కరెక్ట్ పోవాలి అంతే. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇట్లయితే నీట్గా మంచిగా అయితే కడుక్కోవాలి. ఇప్పుడు నేనైతే కట్ చేసుకుంటా ఇలా వేస్తున్నాం కదా. కట్ చేసుకుని వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక 4 5 సార్లు కూల్ వాటర్ తీసుకుంటూ కడుక్కుంటూ అందులో వాళ్ళ కోసం మంచిగా నీట్గా కడగాలి. చాలా ఓపికతో కడుక్కుంటున్నా టేస్ట్ అయితే బాగా వస్తుంది. ఇప్పుడైతే కటింగ్ అయితే నీట్గా అవుతుంది కదా, చూడరు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇంకా మనమైతే ఇప్పటిదాకా చూసారు కదా. ఇక బోట్ అయితే మంచిగా వేడి వాటర్ వేసి అయితే మంచిగా కడిగినాం కదా. చూడు ఎంత తెల్లగా అయిందో. ఇప్పటిదాకా ఎట్లా ఉండే ఫస్ట్ చూసారు కదా, ఎంత రక్తం ఉంది. ఇక చూడరు ఇట్లా తెల్లగా అయితే కడుక్కోవాలి మంచిగా నీట్గా. ఇగో కనిపిస్తుందా? తెల్లగా కడుక్కోవాలి. అర్థమైందా? లాస్ట్ టైం కొంచెం స్మెల్ వచ్చింది, అందుకే నేను ఈసారి 2 చూపిస్తున్నాను నీకు తెలుసా. అందుకే ఇగో ఇట్లయితే మంచిగా నీట్గా కడుక్కోవాలి. అయితే ఇక బోటి కడుక్కున్నాం కదా, పక్కన పెడదాం. సో ఇంకా కొంచెం ఉల్లిగడ్డ, కటింగ్ చేసిన ఉల్లిగడ్డ, తర్వాత ఇక లైట్గా అంటే మనకు ఇంట్లో కాబట్టి కొంచెం పచ్చిమిర్చి, టమాటాలు ఒక 2 3 కోసినాం, కొంచెం పుదీనా, కొంచెం వచ్చేసి కరివేపాకు, తర్వాత కారం, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ, పసుపు ఒక బౌల్. ఇప్పుడు దీన్ని మనం గ్యాస్ ముట్టిద్దాం. ఇంకా వచ్చేసి బౌల్ అయితే వేడి అయిపోయింది. ఇందులో కొంచెం ఆయిల్ అయితే ఇద్దాం. అదే ఇటు తగ్గట్టు వేసుకుందాం. ఇగో నేను ఈ స్పూన్ తోటి వేస్తున్నా. ఇగో 1 2
3 4 కొంచెం తక్కువ వేస్తున్నా. ఓకే, ఆయిల్ అయితే వేసాను కదా, ఆయిల్ మంచిగా హీట్ కావాలి. ఆల్రెడీ కొంచెం బౌల్ ఆల్రెడీ హీట్ అయినట్టు వాసన వస్తుంది. కొంచెం చక్కగా పెట్టుకుందాం. ఫ్లేమ్ మీద స్పూన్ కూడా రెడీ ఉంది. అయితే పచ్చిమిర్చి అనేది ఫస్ట్ వేయాలి. బొగ్గు 2-3 ఎక్కడ బాగా గాలింది ఫ్రెండ్స్. పటాకులు వెళ్తున్నాయి ఫ్రెండ్స్. అక్కడ కొంచెం పచ్చిమిర్చి అయితే గోలింది. ఇప్పుడైతే వచ్చేసి ఇక ఉల్లిగడ్డ కూడా మంచిగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా గోలాలి. అంతలోపు అయితే మనం ఇక ఇందులో కొంచెం వాటర్ ఉంచుకున్నాం కదా, ఇందులో పుదీనా అండ్ కరివేపాకు కొంచెం వాటర్ వేసి కడుక్కోవాలి. ఇంకా మనం డైరెక్ట్ చెట్టు మీద తెంపుకొచ్చినాం కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది ఐటమ్, కొనుక్కొచ్చుకున్నది కాదు. ఇంకేద్దాం నీళ్ళు వేసుకున్నాం అనుకో బాగుంటుంది. కొంచెం లైట్గా కొంచెం సగం అంతా గోలినాక ఈ కరివేపాకు అండ్ పుదీనా తెద్దాం. ఎందుకంటే ఫస్ట్ వేసినాం అనుకో అంత ఈ కర్రీ అయితే అవేమో ఉడికాయి. అప్పటికి కొంచెం ఇలా సాల్ట్ వేసారు అనుకో కొంచెం ఫాస్ట్ ఉడుకుతుంది. కొంచెం సాల్ట్ వేద్దాం, ఇలా తొందరగా మెత్తపడతాయి అన్నట్టు. నేనైతే ఇప్పుడు చేస్తున్నా. చాలా గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎట్లా ఏమన్నా చెప్పి వేయద్దు, కొంచెం గుర్తుపెట్టుకుని వేయాలి. ఎందుకంటే ఉడుకుతుంది, ప్లస్ మళ్ళీ మనం అప్పటికి ఉప్పు కారం వేస్తే చూసుకొని వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక ఉల్లిగడ్డ అయితే మంచిగా ఉడకాలి ఇట్లా. కొంచెం ఉప్పు వేసినా కదా మంచిగా తొందరగా మెత్తపడాయి. ఇంకొక 2 minutes కావాలి. 2 minutes కొంచెం అయితే ఉడికింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కరివేపాకు కొత్తిమీర వేసేసా. ఫ్రెండ్స్ ఇంకా చూడుది, ఇంకో ఎల్లమిల్లి గడ్డ కొంచెం ఇలా అల్లం గడ్డ వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం దీనికి తగినంత పసుపు కూడా పెట్టేద్దాం. నేనైతే ఈ స్పూన్ చాలా పెద్దగా ఉంది చూడండి, దీనికి ఏం చేస్తాను సరిపోతుంది దీనికి. ఇగో మనం కట్ చేసి పెట్టుకుని టమాటాలు, ఇప్పుడైతే టమాటాలు కూడా వేసేసినాం కదా, టమాటాలు కూడా ఇగో మంచిగా కొంచెం మెత్తబడి అంటే కొంచెం ఉంది, ఇంకా కూరతో ఉడుకుతాయి. ఇప్పుడు మనం ఇలా నీటికి కడిగి పెట్టుకున్న బోట్ అయితే ఇందులో వేద్దాం. ఇట్లా మంచిగా వాటర్ అన్ని ఇట్లా తీసేసుకుంటూ నిమ్మలంగా వేసేయాలి. ఇలా కలపాలి మంచిగా, ఇట్లా మంచిగా కలపాలి. టమాటా ఇట్లా మనం ఇప్పుడాక అన్నీ వేసినాం కదా ఒకటి అవన్నీ మంచిగా కలిసేలాగా క్యాప్ ఒకసారి ఒక దమ్ము ఉడికేదాకా పెట్టినామనుకో ఇట్లా, ఇట్లా ఇంకా మనం ఉప్పు కారం కూడా వేసుకోవచ్చు. మనం ఇప్పటిదాకా అయితే మూత క్లోజ్ చేసినాం కదా, ఇక పొగలు అయితే బాగా వస్తున్నాయి బయటకు. అయితే ఒక రౌండ్ అయితే ఉడుకొచ్చున్నది. ఇలా ఓపెన్ చేస్తే అర్థమవుతుంది. ఇప్పటిదాకా చూసిరు కదా ఇట్లా పైనకు వచ్చింది, ఇట్లా చూడండి డౌన్ అయిపోయింది అంటే కూర అనేది కొంచెం ఉడకడానికి స్టార్ట్ అయిపోయిందని అర్థం చేసుకోవచ్చు. ఇంకా మనకు ఆల్రెడీ స్మెల్ కూడా మటన్ చికెన్ వండినప్పుడు ఎట్లా స్మెల్ అట్లే వస్తుంది. ఎందుకంటే మామూలుగా బోటి వండి రాదు, ఎందుకంటే కొంచెం అది కొంచెం అంత లోపల ప్రాబ్లం ఉంటుంది కదా, అంత కొంచెం స్మెల్ బాగా రాదు. కాకపోతే ఇప్పుడు బాగా వస్తుంది, ఎందుకంటే మనం అంత నీట్గా అడిగినాం కదా. ఇప్పుడు చూసారు కదా మన వీడియోలో అయితే 20 minutes దాకా పట్టింది. ఒక పీస్ తీసుకొని బొంత చూడాలి ఫస్ట్, ఈ బొంత ఉడికిందా లేదా అనేది చూడాలి మనం ఫస్ట్. ఉడకదని తీసి కానీ ఏం ఉడకలే ఇంకా. ఇప్పుడు దీనికి ఏం చేద్దామంటే బోటి కదా, కొంచెం దీనికి ఉప్పు కారం తగినంత వేసుకొని ఇంకొంచెం వాటర్ కూడా వేసేసినాం అనుకో, ఇక ఉప్పు కారం కూడా ముక్కకు పట్టినట్టు ఉంటుంది, ప్లస్ అన్నింటిలోకి అవుతుంది. అందుకని ఉప్పు కారం వేసేస్తుంది ఇప్పుడు. ఇక చాలా 2.5 వేసిన 2.5 అంటే ఇప్పటిదాకా ఆల్రెడీ మనం 1 స్పూన్ దాకా వేసిన దగ్గర ఉప్పు. ఇప్పుడు 1.5 వేస్తా.
మన చిల్లర వేద్దాం కాకపోతే చూద్దాం ఎందుకంటే అప్పుడు పడ్డది మంచిగా అన్ని విషయం అనుకో కొంచెం కలుపుదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కానీ ఇగో ఈ గ్లాస్ తోటి వస్తా 2-3 పోద్దాం ఫస్ట్ 2 వస్తా వర్క్ కూడా అవుతుంది ఎందుకంటే ఉడకలే కదా కొంచెం ఉడకాలి 2 సరే మస్తు ఉడికితే దిగితే అవి ఉంటాయా కానీ చాలాసేపు ఉడకాలి ఇంకా మెత్తగా అంటే వేరేటి ఉంటాయి అవి ఉంటాయి కానీ దుబ్బలు ఉంటాయి కానీ ఇవి ఉండయి ఈ బొంతు ఉంటుంది చూసినా బొంతు ఉడకది బొంతు ఒకటి ఇట్లా గొంతు పైపు ఉంటుంది ఒకటి ఇట్లా ఆ పైపు ఒకటి ఫాస్ట్ ఉడకది అన్నట్టు కొంచెం ఇప్పుడు మనం చూద్దామా కొంచెం ఉప్పు కారం చూసినా చెప్తుంది దానికి ఏంటి అమేజింగ్ జింగ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఇప్పటిదాకా అయితే మనం వాటర్ అయితే పోసి దీన్ని క్లోజ్ చేసినాం కదా ఇక అప్పుడప్పుడు ఒక్కొక్కసారి కలిపినాము ఇక వచ్చేసి అయితే మనం ఓపెన్ చేసి చూద్దాం మంచిగా అదే వాటర్ దగ్గరికి వస్తే ఉడికినట్టు అని చెప్పిన కదా ఇందాక చూద్దాం ఒకసారి ఇక దానికోసం అయితే మనం వచ్చేసి ఇగో మటన్ మసాలా తీసుకొచ్చి పెట్టినాం ఆల్రెడీ అయితే వాస్తవానికి గరం మసాలా ఉందనుకో అదే ఇలాచీలు అవన్నీ అనుకో దంచుకొని వేసుకుంటే బాగుంటుంది కాకపోతే ఇప్పుడు ఇక మనకు కొంచెం ఇంట్లో లేవు అవి అవైలబుల్ లేకుండే అందుకే ఇక ఇది ఒకటి 5 రూపీస్ టీ మసాలా తీసుకొచ్చాం చూద్దాం అది ఓపెన్ అయితే చల్ల ఉంది మనం అన్ని నిల్వ వస్తే తొక్కు లెక్క అయింది ఫైనల్గా బాగా ఉడికింది ఇందులోకి వేడి రైస్ వేసుకుని మసాలా ఎగ్జామ్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక ఉడికింది కదా మసాలా వేసుకొని వచ్చేసినాం ఇంకా అందులోకి వేడి రైస్ కూడా వేడి అన్నం కొంచెం పొద్దున ఉండే వేడి అన్నం వేడి బోటి కూర థమ్స్ అప్ చల్లగా ఇప్పుడైతే మేము అయితే అన్నం తింటున్నాము స్మెల్ అయితే మస్తు వస్తుంది ఇప్పుడు టేస్ట్ కూడా చేస్తాం టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాము ఫస్ట్ అయితే పిల్లలకి ఇట్లా అన్నం వేస్తున్నా అగిన ఇట్లా అనుకో ఇస్తారా అందరికి ఇంకొంచెమే వేస్తా ఇక రీతి తీసుకో ఫస్ట్ నువ్వు వేసుకొని చూడు ఉప్పు తెచ్చా ఇక నేనైతే ఫస్ట్ కొంచెము రైస్ దాకా వేసుకొని టేస్ట్ చేసి థమ్స్ అప్ పోస్తా నేను టేస్ట్ చేసి ఉప్పు తెట్లుస్తుంటాను వాతావరణం చిక్కి ప్రాణం తినలేదు థమ్స్ అప్ ఉంది కదా అది తింటలే థమ్స్ అప్ పోస్తా నీకు ఫస్ట్ పోస్తా థమ్స్ అప్ అప్పు పిచ్చి అటుంది ఉందా ఉప్పు సూపర్ అలాగే ఈ కూర బాగుంది ఇక ఫస్ట్ ఇక నువ్వు తాగు ఇంకో గ్లాస్ ఏది ఇంకో గ్లాస్ అయిపోయింది వేడి రైస్ వేడి బోటి కూరలకి కాంబినేషన్ చాలా థమ్స్ అప్ వేసుకుంటే కాంబినేషన్ చాలా బాగుంది అది ఓల్కి రీతికా చిట్టికే అది చిన్న గిన్నె ఇలా అదే రీతికా నీకేం మరి నేను వేసుకోలే ఇంకా ఇలా ఇగో రీతి ఇగో చిట్టికి వెనక జరు తిని థమ్స్అప్ ఆయన కింద ఉడకపోతుంది అలా నేను వేసుకుంటా తాగుర్రి తినుర్రి వేడి అన్నము కాలుతుంది ఆవు కలిపిస్తా